అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన హార్ముజ్ జలసంధిలో మాత్రం ఉత్కంఠ తగ్గడం లేదు. ప్రపంచ దేశాల గుండెల్లో రైలు పరుగెత్తించేలా ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిలో తమ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ భారీ సంఖ్యలో సీ మైన్స్ అమర్చినట్లుగా వెల్లడించింది. అంతేకాదు, ఆ బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తూ ఏకంగా ఒక మ్యాప్ ను కూడా విడుదల చేసి షాక్ కు గురి చేసింది. సాధారణంగా నౌకలు ప్రయాణించే మార్గాలన్నీ ఇప్పుడు డేంజర్ జోన్ కు మారిపోయాయి. తమ భూభాగానికి దగ్గరగా ఉన్న దారిలో వస్తేనే నౌకలు సురక్షితంగా ఉంటాయని ఇరాన్ షరతులు విధిస్తుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్యానికి జీవనాడిగా ఉన్న హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ జలసంధి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజు కొన్ని లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంది. అందుకే ఇక్కడి భద్రతా పరిస్థితులు కేవలం ప్రాంతీయ దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇటీవల అమెరికాతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని పరిమితంగా తెరిచింది. దీంతో ప్రపంచ మార్కెట్లలో కొంత ఊరట కనిపించింది. అయితే ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే అదే సమయంలో లెబనాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగడం పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మార్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తిరిగి హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగించింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు వందల సంఖ్యలో నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడి రాకపోకలు తీవ్రంగా మందగించాయి. కాల్పుల విరమణ కుదిరినా నౌకాయానం మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ చేసిన తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. హార్ముజ్ జలసంధిలో భారీ సంఖ్యలో సీ మైన్స్ అమర్చినట్లు అధికారికంగా ప్రకటించడం ద్వారా సముద్ర మార్గ భద్రతపై తీవ్రమైన సందేహాలు రేకెత్తించింది. ఈ ప్రకటనను ఇరాన్కు అనుబంధంగా ఉన్న వార్తా సంస్థలు ప్రచారం చేశాయి. ముఖ్యంగా సముద్రంలో ఎక్కడెక్కడ మైన్స్ అమర్చారో సూచించే చార్టును విడుదల చేయడం ద్వారా ఒకవైపు హెచ్చరికను జారీ చేస్తూనే మరోవైపు వ్యూహాత్మక సందేశాన్ని పంపింది. దీని వెనుక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కీలకంగా మారింది. ఇరాన్ సైనిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ బలగం సముద్ర భద్రత, వ్యూహాత్మక నియంత్రణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హార్ముజ్లో సాధారణంగా నౌకలు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లోనే ఎక్కువగా మైన్స్ అమర్చినట్టు చార్ట్లో చూపించడం అంతర్జాతీయ నౌకాయానాన్ని ఒత్తిడికి గురిచేసే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో మైన్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం ద్వారా పూర్తిగా మూసివేత కాదు, నియంత్రిత అనుమతి అనే కొత్త విధానాన్ని ఇరాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ సూచించిన మార్గాల్లో ముఖ్యంగా తమ భూభాగానికి సమీపంలో ఉన్న లారక్ దీవి ప్రాంతం గుండా ప్రయాణించాలని సూచించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మార్గం పూర్తిగా ఇరాన్ పర్యవేక్షణలో ఉంటుంది. హార్ముజ్ గుండా ప్రయాణించే ప్రతి నౌకపై ప్రత్యక్ష నియంత్రణను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ మార్గాలను సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మైన్స్ ఇప్పటికీ సముద్రంలో ఉన్నాయా లేక తొలగించారా అన్న విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ చార్టుపై ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు అని తేదీలుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తుందా లేక పాత డేటాను ఆధారంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదొక సైకలాజికల్ వార్ఫేర్గా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా సమాచార యుద్ధం ద్వారా అమెరికా దాని మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నమని భావిస్తున్నారు. ఇదే సమయంలో హార్ముజ్లో వాస్తవ పరిస్థితులు కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. కాల్పుల విరమణ తర్వాత కూడా అక్కడి రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. మొదటి రోజే కేవలం 4 నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించాయని నౌకా ట్రాకింగ్ సంస్థలు వెల్లడించాయి. ఇది సాధారణ పరిస్థితులతో పోలిస్తే చాలా తక్కువ. మరోవైపు వందల సంఖ్యలో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు జలసంధి సమీపంలోనే నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ప్రపంచ సప్లై చైన్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ విధించిన కొత్త నిబంధనలు కూడా నౌకాయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజుకు కేవలం పరిమిత సంఖ్యలో దాదాపు 15 నౌకలకి అనుమతి ఇవ్వడం, ప్రాణానికి ముందు IRGC నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పడం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రిత జోన్గా మార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి ఇకపై స్వేచ్ఛ వాణిజ్య మార్గం కాకుండా ఒక నియంత్రిత సముద్ర మార్గంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఇరాన్ సుప్రీం నాయకత్వం కూడా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత సీరియస్ గా మార్చింది. హార్ముజ్ లో రాకపోకల నియంత్రణను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ మార్గంపై భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది. ఇదిలా ఉండగా భారత్ ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ ప్రాంతంలో ఉన్న భారత నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. అవసరం లేని ప్రయాణాలను నివారించాలని, సమస్యాత్మక ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. నౌకల్లో పనిచేస్తున్న భారతీయ సిబ్బంది తమ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని తెలిపింది. ఇరాన్ విడుదల చేసిన ఈ మ్యాప్ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి వంటి హార్ముజ్ పై తనకే పూర్తి అధికారం ఉందని, అమెరికా తన షరతులకు లొంగకపోతే ఏ క్షణమైనా నౌకలను పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ సీ మైన్స్ వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. ఏప్రిల్ 10 శాంతి చర్చలకు వెళ్లే ముందు అమెరికాను ఆత్మరక్షణలో పడేయడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోందంటున్నారు. ఏదేమైనా కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా అనిశ్చితంగా ఉన్నాయి. సీ మైన్స్ అమెరికా నియంత్రిత నౌకాయానం, పరిమిత అనుమతులు, ప్రపంచ ఇంధన సరఫరా వాణిజ్య మార్గాలు అంతర్జాతీయ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు ఎటువైపు దారితీస్తాయో, హార్ముజ్ మళ్లీ పూర్తిగా తెరుచుకుంటుందా లేక నియంత్రిత మార్గంగానే కొనసాగుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.